ఎప్పుడు కర్రీ ముఖం వేసుకొని వచ్చే వీడేంటి కొత్తగా ఆడపిల్లల్ని చూపిస్తున్నాడు అనమాకండే. ఎందుకంటే ఇదైతే బెడ్డల వరకు అయితే వస్తున్నాను. ఈ 2 డేస్ అయితే బెడ్డల వరకు అయితే పని అయితే స్టార్ట్ అయింది. అందుకే వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. ఈ బెడ్డలు తీయడం అయితే నాకైతే సరదా తీరిపోతుంది, దూల కూడా తీరిపోతుంది. అందుకే వాయిస్ కూడా కొంచెం డల్గా వస్తుంది. అలా అనేసి డల్గా వస్తుందనేసి మీరు ఫీల్ అవ్వకండి. ఇప్పుడైతే మాట్లాడుతుంది చూడండి. ఈ బెడ్డలు తీయడం అయితే నాకనేది దోల తీరిపోతుంది. చాలా రోజులు అయితే అయింది కదా, ఒక 2-3 సంవత్సరాల కిందట అయితే చేసాం మేము. పైగా ఏంటంటే ఈ మట్టి కూడా చాలా దూరం నుంచి తీసుకురావాలి. చాలా దూరం అయిపోయింది మట్టి కూడా. ఆ మట్టి కూడా పొడి మట్టి అయితే కాదు కదా, బురదతో తీసుకురావాలి. నీళ్లు పైగా అలానే కలిపేసి బురదగా ఉంటే ఆ మట్టి అయితే తీసుకురావాలి. అలానే తీస్తేనే కదా బెడ్ అనేది తయారవుద్ది. ఈ బెడ్ అయితే మాదైతే కాదు, వేరే అతని వాళ్ళది. మా పని కూడా ఉంది, మేము కూడా తీపించుకోవాలి అనుకుంటున్నాము. మా దగ్గర అయితే వీళ్ళైతే ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళడం అయితే, ఈ బురద మట్టి అక్కడ నుండి పట్టుకెళ్ళి ఆ బెడ్ దగ్గర నడపాలంటే చాలా దూరము. అందుకనే బాగా ఇబ్బందిగా ఉంది. నాకైతే షోల్డర్లు తెగ నొప్పి ఏడుస్తుంది. అలానే మాకైతే ఒక కట్టుబాటు ఉంటదనమాట ఊర్లోని. ఇదైతే మా ఊర్లోనే కాదు, చాలా ఊర్ల విలేజ్‌లోని ఇలానే అయితే ఒక్కొక్క కట్టుబాట్లు అయితే ఉంటది. ఎలా అంటే కొన్ని ఊర్లలో డబ్బులిస్తారు. కొన్ని ఊర్లలో అయితే కొన్ని మాంసాలైతే ఇస్తారు. కొన్ని ఊర్లలో అలాంటి ఆచారాలు ఉంటది. అండ్ మా ఆచారాలు ఏంటనేది మీకు రివీల్ చేయదలుచుకోలేదు. సో, మా పర్సనల్ దాని గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు. అండ్ మీ ఊర్లోనే ఎలాంటి ఆచారాలు కింద కామెంట్ చేయండి. ఏంటి మీ ఊర్లో నువ్వు చెప్పావు గానీ మా ఆచారాలు చెప్పాలనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. కామెంట్‌లో పెడితే పెట్టండి, లేదంటే లేదు. అండ్ అలానే గైస్, సో ఇప్పుడైతే వీడియోస్ ఏంటంటే అందువల్లనే లేట్ అవుతుంది. ఈ బెడ్ వర్కులు ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల వీడియోస్ అనేది లేట్ అవుతుంది. అండ్ మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వల్ల అయితే వీడికి బద్ధకం అనుకోమాకండి. నేను అనేది దీనివల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే ఇవాళ అయితే ముగిసేసరికి 8,011 బెడ్డలు